ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవరింటికి వెళ్ళినా బొబ్బట్లు పెడతారు, తినలేక చచ్చిపోతారు ఇక్కడ. నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా. 2-3 ప్రవచనాల్లో అట్టికాయ వేపుడు వంకాయ పచ్చడి అన్నా. నాకేవో అవి ఇష్టం కొంచెం. అవి చెప్పినందుకు ఏమైందంటే నేను కింద సంవత్సరం చూశానండి, ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక 100-150 ఉన్నాయి. 150 అట్టికాయ వేపుడు, 150 వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను. విసిగెత్తిపోయింది ప్రాణం. పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవే పెట్టింది. నువ్వు ఇవే పెడితే నేను బతకాలా వద్దా అన్నాను. మరి మీరు ఎందుకు చెప్పారండి అవి? మనం చెప్పకుండా ఉండలేం. మనం ఏం చేస్తాం, మన బలహీనత మంది చెప్పేయడం అలవాటు. మందంతా ఓపెన్ యూనివర్సిటీ. నేనే ఇబ్బంది పడ్డాను చెప్పి అవి బాబు చెప్పకూడదు ఇలాంటివి. ఇంక వెరైటీ లేదు జీవితంలో. నా బతుకంతా అట్టిగా వేపుడు వంకాయ పచ్చడి, ఇంకో పచ్చడి లేదు, ఇంకో వేపుడు లేదు. ఆయనకి ఇష్టం. పైగా 30 వేపుడు వేసేయడం పట్టుకొచ్చి ఎవడు తింటాడు? ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం. అట్టికే వేపుని మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించకూడదు. వేశారు, ఇష్టంగా తిను, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఉంటే ఇంకేం అక్కలా, ఇదంతా ఓవర్ యాక్షన్ వద్దు. ఆ మాట చెప్పక. ఏవైనా అంతే, నగలు ఉన్నాయి పెట్టుకోవాలి, లేకపోతే దాని గురించి గొడవ వద్దు. అందరికీ ఉన్నాయి, నాకు లేవు. అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా, నీకు లేదు. తెలుగులో సామెత, ఈ ఇంటావిడ ఈ వీధావిడ పట్టెడు పెట్టుకుంటే ఆ వీధావిడ ఉరిట్టుకుందిటే. ఈ వీధావిడ పట్టెడ పెట్టుకుందరు, మెడకు ఆభరణంగా పట్టెడా అంటారు, పెట్టుకుందరు. ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలంటే ఉరెట్టుకుందరు, ఇంకేం పెట్టుకోలేక. ఏమిటా పోలిక? ఆ విధావిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా? ఇతను గోపికలు ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు. జన్మాంతరమైనటువంటి విశేషం అండి, అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు. ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి. దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది. ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట. ఆయన చేతిలోకి ఎలకపిల్ల వచ్చింది. సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపపిల్ల వస్తుంది. ఇందుకు ఎలకపిల్ల వచ్చింది. ఆయన గ్రహస్థితి అలా ఉంది. ఆవిడ ఎలకపిల్ల వస్తే ఆయన చూసి జాలేసింది. పాపం కోపం వస్తుంది సాధారణంగా, రాలేదు, జాలేసింది. చూసి ఏమిటో ఎలకపిల్ల వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. కాస్త తపస్సు అప్పటికి యోగ సిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర, అవి ఏవో ప్రదర్శించాలి, ఇది గొడవ. అందుకే నీకు చూసుకుని పోన్లే, నాకు పెళ్ళి లేదు, ఏమీ లేదు, పిల్లలు అసలే లేరు, ఈ ఎలకపిల్లని పెంచుకుందాం అని. ఎలకపిల్లని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే ఓ చిన్న పిల్లగా మారాలి, 3 ఏళ్ళ అమ్మాయిగా అనుకున్నాడు. ఎందుకంటే మరి పాలు ఇవ్వడం కష్టం కదా, అందుకని 3 years పెట్టేది గేట్, గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కలేదు. వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి 3 ఏళ్ళ అమ్మాయిగా మారిపోయింది. దానికి ఏదో ఎలక శ్రేణి పేరెట్టి, పేరుకే ఉంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ ఋష్యాశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల బాగుందని చక్కగా పెంచారు. ఆ అమ్మాయి అలాగా నెమ్మదిగా 14-15 ఏళ్ళు పెరిగింది. ఈ ఋషిగారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను, ఎంత గొప్ప విషయం, భలే పనిచేసింది, సిద్ధి అనుకున్నాడు. తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక, అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా, చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది, అందుకని నీకెవరు వరుడు కావాలో చెప్పు, నిన్ను ఎలకని నేను మనిషిని చేశాను, నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే. ఆ అమ్మాయి ఉంది, నాన్నగారు అదేమిటి, మీరే చెప్పారు కదా ఎలకని మనిషిని చేశారు నన్ను, నా బాగోగులు మీకు తెలియవా, నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా, మీ ఇష్టం అండి, మీరు ఎవరినంటే వారిని చేసుకుంటా. ఆయన సంతోషించారు. ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో. అందుకని ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు. అంతే, సూర్యుడు కనపడ్డాడు. వెంటనే సూర్యుని తీసుకురామంటావా, అమిత తేజోవంతుడు అన్నాడు. వెంటనే అమ్మాయి ఉంది, సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు, కానీ ఓ మబ్బడ్డ వచ్చిందనుకోండి సూర్యుడు కనపడ్డావు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా, సూర్యుడిని ఆపేయగలుగుతుంది. దీని ఆలోచన అలా ఉంది. సూర్యుడిని ఆపేయగలుగుతుంది మేఘం, మబ్బు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి, సరే పోన్లే, మబ్బు అంటున్నావు కదా, మబ్బు అంటే నీకు ఇష్టమా, మేఘం అంటే మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు, పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు, ఆయన దమ్మంటావా అన్నట్ట. ఆ మబ్బుదేముందండి, మబ్బు గాలి వేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా, గాలే బలమైంది కదా మబ్బులకి మేఘాల కంటే. దాని ఆలోచన విచిత్రంగా ఉంది. అది మేఘాల కంటే గాలి బలమైంది కదండి, గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా, ఓహో అలాగా, అయితే వాయుదేవుడు బలవంతుడు కదా, పోనీ వాయుదేవుడిని తెమ్మంటావా అన్నట్ట. వాయుదేవుంది నాన్నగారు, గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి, వాయువు కంటే పర్వతం. అదేమిటండి, 4 మరి వడ్డించుకోకుండానే భోజనం ముగించేస్తున్నారు? అప్పుడు ఉప్పు తక్కువైందే. పాపిష్టిదాన్ని, క్షమించండి. మీకు కడుపు నిండా రుచికరమైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. కొంచెం వడ్డించమంటారా? అందరూ తినేశారా? ఏం చేస్తున్నారు? అందరి భోజనాలు అయిపోయండి.
అత్తయ్య గారి గదిలో పడుకుని రేడియోలో మధుర గీతాలు వింటున్నారు. మావయ్య గారు మేడ మీద పిల్లలిద్దరిని పడుకోబెట్టుకుని చందమామ కథలు చెప్తున్నారు. నువ్వు తినేసే. మీది అయిపోయిన తర్వాత మీ కంచెల్లోనే తింటానండి. ఇయ్యండి, మీ ఎడం చేతి వైపు ఆవకాయ గిన్నె ఉంది కదా, ఒక్కసారి అందుకుంటారా? అదేంటి మీరు పెరుగులో కంచి పెట్టుకోకుండా తినేస్తున్నారు? కూర వడ్డించమంటారా? నేను వడ్డించుకుంటాను, నువ్వు ప్రశాంతంగా తిను. సరే. ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు బాగా ఆకలేసింది, అందుకని నీకోసం వెయిట్ చేయకుండా తినేసాను. సారీ. ఐటమ్స్ అన్ని టేబుల్ మీద పెట్టి ఉంచాను. నువ్వు తినేసిన తర్వాత మిగిలిపోయినవన్నీ ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసేవా? నేను మళ్ళీ ఇప్పుడు క్లయింట్ కాల్ జాయిన్ అవ్వాలి. హలో, నువ్వు ఆఫీస్ నుంచి వస్తూ డిన్నర్ ఏదో ఒకటి తెచ్చేసుకో. నేను తెచ్చుకుని తినేసాను బిర్యానీ. నీకు కావాలని అడుగుదాం చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు తీయలేదు. పర్వాలేదు, ఏం చేసినా ఆయన్నే. అంచేత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు. ధర్మము అధర్మం, కోరిక అకామం అకామం, క్రోధం అక్రోధం ఉండవు. నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు, నువ్వు ఏం చేసినా మంచిది. రామదాసే ఉదాహరణ. వచ్చి ఎన్న కొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు. ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే. అందుకని హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పినట్టు చెప్పాడు మొత్తం. లక్ష్మణునకు జీయిస్తి పత్సాల పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. సీతమ్మకు జీయిస్తి చింతాకు పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. ఎవడబ్బా సొమ్మని కులుకూచు తిరిగేవు అని ఒళ్ళు మండి అన్నాడు. మొత్తం చేయించే లెక్కంతా చిట్ల ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా, మీ తమ్ముడికి చేయించా, నాకేం భాగ్యం, మీ నాకు కొడుక కోళ్ళ, నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించాడా అన్నాడు. మీ నాన్న దశరథుడు చేయించాడా, మీ మామ జనక మహారాజు చేయించాడా, నేను ఇక్కడ ఏదో భద్రాచలం తహసీల్దార్గా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు. ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాడు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు. అంతటి భక్తులం కావాలి మనం, అంతటి భక్తులం. ఎవడబ్బ సొమ్మని కులుకుచ్చి తిరిగేవు అన్నవాడు వెంటనే పాపం అయ్యో ఏమనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తీనని ఆయాసపడబోకు, ఈ దెబ్బల కొర్వలేక అబ్బా తిట్టి తీనయ్య రామచంద్ర. తిట్టాను అనుకోకయ్యా, దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావు? మరి దెబ్బలు తగలకుండా ఉంటే మీరు ప్రహ్లాదుడికి తగలేదు, నాకు తగ్గుతున్నా ఏం చేయమంటావు? ప్రహ్లాదుడు ఎందుకు ఆడవలేదు, వాడికి తగలలేదు, నాకు తగ్గుతూనే మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు? దేవుడు ఉన్నాడని అనుమానం కూడా అవుతుంది. దెబ్బలు మాత్రం ఉన్నాయి. దెబ్బకు చూడండి రాముడు చేసిన పని. ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు, మొహమాటం లేదు నాకు చెప్పడానికి. ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు. చట్టం చట్టమే. అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని. రామచంద్రుడు రాజు, పరిపాలకుడు. పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి. అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు, కానీష ఆలోచించినట్టే. తప్పే ఉంది. నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో, కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి, కానీ వసూలు చేసిన అధికారి వాడి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగా నీ సొమ్ము వేసుకో, గవర్నమెంట్ సొమ్మేలే. ఇది తప్పండి, ఇది నేరం. అది ఆయన చేసింది నేరం. కానీ ఆయన పాపం ఏం తినలేదు, వాళ్ళ భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు. అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడు. ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు, కానీ చేసింది తప్పు. అందుకని ఏం చేశాడు? శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి. దాని శాఖ పట్టుకెళ్ళి నాణ్యాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేమని చెప్పాడు. అంటే బాకీ తీర్చేశాడు. కానీ ఈయన కనపడలేదు.
తానీషాకైనా కనపడ్డాడు ముస్లిం మహాప్రభువు, కానీ ఈయన కనపడలేదండి. అది భగవంతుడి యొక్క లక్షణం. అందులో తోకమే పక్క తేడా. తానీషా అధర్మం చేయలేదు ఇక్కడ. తానీషా తిట్టడానికి వీళ్ళు తానీషా దుర్మార్గుడు కాదు. తానీషా బదుల్లో రామచంద్రమూర్తిన అలాగే చేస్తాడు. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సొమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి, కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల్లో ఖర్చు పెట్టకూడదు. ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన మా ఆవిడకి చేయించానంటాడు, వాడికి ఇష్టం అంటాడు. అదే కుదురుతుందండి, చేసిన తప్పు. అందుకే అంతవరకు కనపడలేదు, దెబ్బలు కూడా పడేలా చేశాడు, అయినా ఆయనకు కనపడలేదు. తానీషా కనపడి కళ్ళలో కనిపించాడు, అది కూడా ఇళ్ళలో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలి. ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణ్యాలు రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి. ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం. ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు. ఆ తర్వాత అర్థమైంది రామదాస్ గది ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కృష్ణుడు ఇంకెవరో అయితే విషయం, రాముడు పక్క ధర్మం తప్పడాయి. పరిపాలన అంటే పరిపాలన, అది చరిత్ర ధర్మం అర్థం చేయని భక్తికులంగా కాదండి. భక్తికులంగా డబ్బులు ఇచ్చాడు, ఈయన కనపడలేదు.